మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా తమ పెదవులతో గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అది చూసారు, హృదయము దూరముగా ఉందంట. ఎవరి మీరును మీ పారంపర్య ఆచార నిమిత్తము దేవుని ఆజ్ఞలను ఎందుకు అతిక్రమించుతున్నారు వేషధారులారా అన్నాడు. వాళ్ళు ఏమంటున్నాడు? అలా అనిపించుకోకండి. ప్రభువా, నేను వేషధారిని కాదయ్యా, మోసగారిని కాదయ్యా, నీ మాట ప్రకారం చేస్తాను. తెలుసో తెలియకో, ఎవరిని తెలుసో తెలియకో సిద్ధాంతం తీసుకొచ్చి ఇల్లు కట్టించాను. తెలుసో తెలియకో సిద్ధాంతం చూపించి ఒక దారి కడిగాను. తెలుసో తెలియకో రాళ్ళు పెట్టి పాలు పంపించాను. తెలుసో తెలియకో ఎవరిని పాస్టర్ గారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. ఈ ఏ పరిగమాలతో చెప్పింది చెడ్డ ఆలోచన. అంతే అయ్యగారు అక్కడ పాప చేస్తారు కానీ అయ్యగారు చూస్తే మీ అందరూ పాల్గొనడానికి పెట్టారని చెబుతాం. ఎంత చెడ్డ మాట్లాడి మరి పై అయ్యగారు చూడ్డా, ఈ అయ్యగారు మోసం చేసేటప్పుడు కూర్చోబెట్టి పై అయ్యగారు చూడ్డా. మరి ఆయనండి అలా చేయకండి, అలా చేయకూడదు. బాగున్నాడు, నవ్వుతుంది. రేపేందో నేను నా ప్రాయ పట్టాకంటే అంతా ఏం చెప్తున్నాను, రేపు ఏం చేయాలంటే పాస్టర్ గారిని అడిగే చేయాలా. మన త్వరగా అప్పారావు గారిని అడిగాడు, ఇంట్లో పెట్టే లాభం చూసే మనకు కనపడ్డాయి. అయ్యమని ఏమైందంటే ఎంతగా. కాబట్టి ఏంటంటే దైవికంగా వాక్యానుసారంగా నువ్వు చేయించాలి. దేవునితో చెప్పండి హల్లెలూయా. అందరు వాక్యం ప్రార్థన చేయండి. ప్రభువా, ఇక నేను అన్నడికి కూడా తెలుసో తెలియక ఎప్పుడు వరకు చేశాను. నా మనసు